నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఎలాగో తమ సమస్యలు వినడం లేదని, కనీసం అమ్మవారన్నా మా సమస్యలు వినాలంటూ సింహపురి గ్రామదేవత ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పొర్లు దండాలు పెడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. 10 రోజులుగా తాము సమ్మెపాట పట్టి ఉంటే ప్రైవేటు కార్మికులను పెట్టుకుని చెత్త ఊడుస్తాం అనడం దారుణమన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ఏ ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని పని చేపించారని ప్రశ్నించారు. ప్రాణాలకు తెగించి తాము పారిశుద్ధ్య పనులను నిర్వహించామని, ఎన్నికల సమయాన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తాము నెరవేర్చమని కోరుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, కమిషనర్లు మొత్తం కూడా వైసీపీ యంత్రాంగం అంతా దిగి మమ్మల్ని భయభ్రాంతులు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. మేమైతే గొంతమ్మ కోరిక కొట్టలేదు. ఏదైతే నువ్వు చెప్పావో దాన్ని నెరవేర్చమంటున్నావు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, పాదయాత్రలో చెప్పాడు, అన్నిసార్లు చెప్పాడు. కానీ 4.5 సంవత్సరం అయిపోయి ఎలక్షన్ దగ్గర వస్తున్నా కూడా 10 దఫాలు కలెక్టర్ ఆఫీసులో నిరసన కార్యక్రమం చేసాం, మున్సిపల్ ఆఫీసులో అర్జీలు ఇచ్చినాం. ఏమి చేసినా కానీ మాత్రం ఇంతవరకు పారిశుద్ధ్య కార్మికుల పైన ఎలాంటివి పెట్టాల. ఎత్తులేని పరిస్థితుల్లో ఈ రోజుకి సమ్మె చేస్తున్నాం. 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ ఏ ఒక్క అధికారులు కూడా వచ్చి మమ్మల్ని చర్చలకు పిలిచి ఈ విధంగా ఇస్తామని చెప్పట్లేదు. లోకల్ డిమాండ్స్ అయితే కొన్ని వందలు ఇప్పటివరకు పేర్కొన్నాయి. నెల్లూరులోనే 17 మంది కార్మికులు చనిపోతే వాళ్ళ స్థానాల్లో ఇంతవరకు మనుషులు పెట్టాల. ఎగ్జిక్రేషన్ ₹1 ఇలా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినాం, విని పెట్టినాం. ఈ రకాలమ్మ పరమేశ్వరికి పొల్లు దండాలు పెట్టుకుంటా ఎన్నతి చెప్పుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ కానీ పర్మినెంట్ చేస్తే మనిషికి ఒక పొట్టేలు చొప్పున తీసుకొని నిత్యం నెల్లూరు మొత్తం అన్నదానం చేస్తాం. ఇంకా ఈ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్మికులందరూ తెలియజేసుకుంటున్నాం. మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజుతో కూడా 10 రోజులు చేరింది, 11 రోజులు చేరింది. అయినా నిమ్మక నీరెత్తినట్టుంది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నాడు, పర్మినెంట్ చేస్తానన్నాడు. ఆ మాటే మర్చిపోయాడు. ఈరోజు కార్మికులను రోడ్ల మీద నుంచి గుడిమెట్ల దాకా తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు ఎమ్మెల్యేలు అంతకుముందు చొక్కాయలు ఇప్పి మా వెనకాల తిరిగిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు ఆయన అనుచరులందరూ కూడా ఎట్టుపోయారని చెప్పి మేము మున్సిపల్ కార్మికుల తరఫున అడుగుతున్నాము. ఈరోజు కార్మికులంటే మీకు అంతా చులకనగా కనిపిస్తున్నారా? ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో దాన్ని అమలు చేయమని చెప్పి కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మెలో ఇంకా వృద్ధితో చేసేదానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. చేస్తున్నామని, గాలి తీసేస్తున్నామని, టైర్లు కోసేస్తున్నామని దుష్ప్రచారం చేస్తూ మా మీద లేని పనులు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు ఆలోచించండి. మేమందరం దళితులు, గిరిజనులమే, మేము పనిచేసుకునే వాళ్ళమే. మేము ఇటువంటి విద్రోహ చర్యలకు పాల్పడం మా మీద కావాలని ఈ రకంగా వైసీపీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకుండా ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మేము కడుపు మండి మేము ఈ రకంగా ఈ ఆందోళనకు దిగామే తప్ప మేము కరోనా టైంలో ప్రజలు కాపాడిన వాళ్ళం, మా ప్రాణాలు సైతం పణంగా పెట్టి కాపాడిన వాళ్ళం. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.